నీలవేణి పని మనిషి కాదు, ఈ ఇంటి కోడలని అఫీషియల్గా సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఇంకా మీరు అలా అనుకుంటే పొరపాటు. అంటే ఇది వరకు పని మనిషే కదా నాన్న, అన్నయ్య చేసిన పనికి ఇంటి కోడలైంది. అయింది, అక్కడితో ఊరుకుందా? సాక్షాత్తు ఈ ఇంటికి దుర్గామాత అయిన మా అత్తయ్య గారి తల తను ఒళ్ళో పెట్టుకుని జోకొట్టింది. ఏం మాట్లాడుతున్నావు కోటేశ్వరరావు? అవునత్తయ్య గారు, మీరేమో ఇక్కడ పనివాళ్ళలాగా చూడాలి అని చెప్పారు. అక్కడ పని మనిషిగా ఉండాల్సిన నీలవేణి తారక్ దయ వల్ల ఈ ఇంటి కోడలైందనుకోండి. మావయ్య గారి దయ వల్ల తనకు రావాల్సిన రైట్స్ కూడా వచ్చాయి. కానీ శ్రీ మహావిష్ణువులా మీరు నిద్రపోతుంటే మీ తలని తన ఒళ్ళో పెట్టుకుని జో కొట్టగలిగే ధైర్యం వచ్చిందా అని నా సందేహం. అనవసరంగా నువ్వు రెచ్చగొట్టాలని చూడకు కోటి. సాక్ష్యం చూపిస్తే గాని మా నాన్న నమ్మరు. ఉందిగా. మళ్ళీ ఈ దుర్మార్గులు నీలవేణిని ఇరికించాలని చూస్తున్నారే, ఏమవుతుందో ఏంటో. చూడండి అత్తయ్య, 70 mm కనిపించినట్టు కనిపిస్తుంది. చూసావా ఎంత మంచి పని చేసిందో? ఒక తల్లిలా నీకు సేవలు చేసింది. వామ్మో, ఇన్నాళ్ళు ఇంటికి కోడల్నే చేశారమ్మా, కానీ నీకిప్పుడు తల్లిలా అంటున్నారు. అది ముట్టుకుంటేనే నాకు కంపరంగా ఉంటుంది. అలాంటిది నన్ను ఒళ్ళో పెట్టుకుంది. దాన్ని పిలవండి. నీలవేణి, ఓ నీలవేణి! చెప్పండి అయ్యగారు. అత్తయ్య గారు పిలిచారమ్మా. చెప్పండి అమ్మా. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు నన్ను టచ్ చేయమని నీకెవరు చెప్పారు? అమ్మగారు, అది మీకు బాగోలేకపోతేను. నిన్ను అడిగానా? నిన్ను సేవలు చేయమని నేను అడిగానా? నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడ్ను. అలాంటిది నన్ను ఎలా ముట్టుకున్నావే? అవును నీలవేణి, చేసింది తప్పే. పాముకి పాలు పోసినా బుస కొడుతుంది. ఇక్కడ నువ్వు మంచి చేసినా నిన్నే కొడతారు. ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండమని చెప్పాను కదా, ఎందుకు ఇలా చేశావు? స్టాప్ ఇట్ తారక్. దాన్నింట్లో ఉండనిచ్చి తప్పు చేసిందే కాక నన్ను పాముతో పోలుస్తున్నావా? సేమ్ క్వశ్చన్ నేను కూడా అడగొచ్చా డాడీ? అసలు మీ ఆవిడ్ని ఎందుకు ఇంట్లో ఉండనిచ్చారు? ఒక్కొక్కసారి ఆమె చేసే పనులు మీకు నచ్చవు కదా.
తను నా భార్య. గొడవలుంటే సర్దుకుపోవాలి. మరి నీలవేణి నా భార్య. తను నాతో ఏ గొడవ పడదు. పైగా నాకు కష్టం రాకుండా చూసుకుంటుంది. మరి అలాంటి నా భార్యని ఇంట్లో ఎందుకు ఉండనివ్వకూడదు డాడీ? అది నేను ఒకటే ఎలా అవుతాం? నేను నీ తల్లిన్రా. చెప్పండి డాడీ మీ ఆవిడికి. నిజంగా తను తల్లి అయితే కోడల్ని కూడా కూతుర్లా చూసుకోవాలి. ఇలా చీటికి మాటికి ద్వేషించకూడదు. అసలు మీరంతా ఒక్క రోజైనా తనని ఇంటి మనిషిలా చూసారా? తారక్ సార్, మీరు నా వల్ల గొడవ పడకండి. అమ్మగారు చెప్పినట్టే నేనెక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అంతా మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి అమ్మగారిని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను.